ఫ్రెండ్స్, ఇది నా పాస్పోర్టు. ఈ పాస్పోర్ట్ నా దగ్గర ఉన్నందు మాత్రాన నేను ఇండియన్ సిటిజన్ అవుతానా? కేంద్ర ప్రభుత్వం కాదు అని చెప్తోంది. నేనే కాదు, మీ దగ్గర ఆధార్ కార్డు ఉంది, మీ దగ్గర ఓటర్ ఐడి ఉంది, మీ దగ్గర పాస్పోర్ట్ కూడా ఉంది. అయినా సరే మిమ్మల్ని మీరు భారతీయుడిగా ప్రూవ్ చేసుకోవాలి అంటే ప్రూవ్ చేసుకోలేదు. అండ్ ఈ పాస్పోర్ట్ మీద స్పష్టంగా రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని రాసింది. పాస్పోర్ట్ ఓపెన్ చేస్తే నా పేరు దగ్గర ఇండియన్ అని చెప్పి ఉంటుంది, సిటిజన్షిప్ని డిక్లేర్ చేస్తూ. అయినా సరే నా సిటిజన్షిప్ని కేవలం ఈ పాస్పోర్ట్తోనే నేను డిక్లేర్ చేయొచ్చా అంటే ఇది సాధ్యం కాదు. సో ఇది కేంద్ర ప్రభుత్వం కొత్తగా చెప్పిన విషయం అన్నమాట. మరి మన సిటిజన్షిప్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలి? ఈ ప్రశ్నకైతే సింగిల్ వర్డ్ ఆన్సర్ కేంద్రం దగ్గర కూడా లేదు. ఇప్పుడు మన దేశంలో సిటిజన్షిప్ని ప్రూవ్ చేసుకోవడము అనేది అంత తేలిక కాదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా చేసిన ప్రకటన చెప్తోంది. రేపొద్దున ఏ గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి నువ్వు ఇండియన్ సిటిజన్ అనే గ్యారంటీ ఏంటి అని అడిగితే మన ఆధార్ కార్డు, మన ఓటర్ ఐడి, చివరికి మన పాస్పోర్ట్ చూపించినా వాళ్ళు మన భారతీయతను క్వశ్చన్ చేయొచ్చు. ఒక సింగిల్ డాక్యుమెంట్తో సిటిజన్షిప్ ప్రూవ్ చేసుకునే అవకాశం లేనే లేదు. ఇప్పటికిప్పుడు పాస్పోర్ట్ చెల్లకుండా పోయిందే అనే చర్చ ఎందుకు జరుగుతుంది? మరి మన సిటిజన్షిప్ని మనం ఎలా ప్రూవ్ చేసుకోవాలి? ఈ వీడియోలో చూద్దాం. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మస్ట్గా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. జూన్ 24వ తేదీన పాస్పోర్ట్ సేవా దివస్ ఈవెంట్లో కేంద్ర విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది. ఏంటి ఆ ప్రకటన? భారతీయ పౌరులకు మాత్రమే భారత పాస్పోర్ట్ జారీ చేసినప్పటికీ పాస్పోర్ట్ ఒక ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే, అది మీ సిటిజన్షిప్కి కన్క్లూజివ్ ప్రూఫ్ కాదు అని చెప్పింది. అందులో భాగంగానే పాస్పోర్ట్ వెనకాల ఏముంటుందో కూడా చెప్పింది. ద పాస్పోర్ట్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్. ఇది భారతీయ ప్రభుత్వం యొక్క ఆస్తి, దాన్ని ఎప్పుడు కావాలంటే మేము వెనక్కి తీసేసుకోవచ్చు అని కూడా చెప్పి గుర్తు చేసింది. సో ఈ ప్రకటన అనేది పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. గతంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు ఇవేవి సిటిజన్షిప్ ప్రూఫ్స్ కావు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది, సుప్రీంకోర్టు కూడా చెప్పాయి. आधार, ये वोटर कार्ड और ये जितने तमाम डॉक्यूमेंट होते हैं, ये क्या आपको अपने नागरिक का पहचान नहीं देते? ना जी, ये नहीं है, इससे नागरिकता तय नहीं होती. స్వయంగా పోలీసులు వెరిఫై చేసి ఇచ్చే పాస్పోర్టు సిటిజన్షిప్ ప్రూఫ్ కింద చెల్లదు అంటే మరి ఏం చెల్లుతుంది అనే విమర్శలు ఇప్పుడు చాలా తీవ్రంగా వస్తున్నాయి. పోనీ విదేశాంగ శాఖ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ తప్ప అంటే అస్సలు తప్పు కాదు. విదేశాంగ శాఖ కరెక్ట్గానే చెప్పింది. కానీ చెప్పిన టైమింగు, దాన్ని చెప్పిన పద్ధతి, ఎట్లాంటి సందర్భంలో చెప్పింది అనేది ఇప్పుడు మొత్తం వివాదానికి దారితీసింది. దాని గురించి నేను మళ్ళీ డీటెయిల్గా చెప్తాను. ఈ ప్రకటనను మొట్టమొదట తప్పుపట్టిన వ్యక్తులు ఎవరో తెలుసా? దేశంలోనే ప్రఖ్యాత న్యాయవాదులుగా పేరున్న వాళ్ళు. హరీష్ సాల్వే ప్రఖ్యాత న్యాయవాది మాత్రమే కాదు, మోదీ గవర్నమెంట్ నియమించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ హై లెవెల్ కమిటీలో సభ్యుడు కూడా ఆయన. సిటిజన్షిప్ ప్రూవ్ చేసుకోవడానికి పాస్పోర్ట్ సరిపోతుంది. ఒకవేళ పాస్పోర్ట్ తప్పుడు డాక్యుమెంట్లతో తీసుకున్నట్లయితే, తప్పుడు డాక్యుమెంట్లు ఇచ్చి పాస్పోర్ట్ తీసుకున్నట్లయితే అప్పుడు దాన్ని ఛాలెంజ్ చేయాలి. కానీ పాస్పోర్ట్ ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే అని చెప్పి చెప్పడము అనేది పెద్ద వివాదంగా మార్చడమే అవుతుంది. అది సరైంది కాదు అని చెప్పి హరీష్ సాల్వే అన్నారు. But normally if you have a passport, no further questions asked. So who has changed those rules? As Ministry of External Affairs says, hereafter nobody shall produce a passport before anybody. I mean, why? What's all this going on? పాస్పోర్ట్, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి ఇవేవి సిటిజన్షిప్ ప్రూఫ్స్ కాకపోతే మరి సిటిజన్షిప్ ప్రూఫ్ ఏంటో కేంద్రమే చెప్పాలి కదా అని చెప్పి సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ సీనియర్ లీడర్ కపిల్ సిబాల్ డిమాండ్ చేశారు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా అయితే చాలా భిన్నంగా స్పందించారు. హిందువుగా ఉండాలి, బీజేపీ ఓటర్ అయి ఉండాలి, ఇవి మాత్రమే ప్రూఫ్ ఇప్పుడు ఇండియన్ సిటిజన్షిప్కి మన దేశంలో అని చెప్పి ఆమె ఇలా ట్వీట్ చేశారు. అండ్ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పుట్టుకతో భారతీయులైన వాళ్ళను కూడా సిటిజన్షిప్ పేరుతో కేంద్రం కంట్రోల్ చేయాలి అని అనుకుంటోంది అని అన్నారు. I am by birth and by choice, alhamdulillah, I'm an Indian citizen. So basically, I feel that the government wants to retain the control to randomly ask any person, are you an Indian? Prove it. And maybe the government is saying that in 2030, only people who have BJP membership card will be called an Indian citizen. మనం పాస్పోర్ట్కి అప్లై చేసుకున్న తర్వాత మనకు అంత తేలిగ్గా రాదు పాస్పోర్ట్. చాలా వెరిఫికేషన్స్ జరుగుతాయి. మనం నేరుగా వెళ్తాము, మన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేస్తాము. అయినా సరే మనకు మళ్ళీ ఒక పోలీస్ వచ్చి ఎంక్వైరీ చేసి వెరిఫై చేసిన తర్వాత అప్పుడు మన పాస్పోర్ట్ మనకు వస్తుంది. సో ఇంత లాంగ్ ప్రక్రియ తర్వాత కూడా సిటిజన్షిప్ని ప్రూవ్ చేసుకోవడానికి పాస్పోర్ట్ అనేది డైరెక్ట్గా ఒక సిటిజన్షిప్ డాక్యుమెంట్ ఎలా కాకుండా పోయింది? భారత ప్రభుత్వమే స్వయంగా ఇది జస్ట్ ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే, మీ సిటిజన్షిప్ ప్రూవ్ చేసుకునే డాక్యుమెంట్ ఇది కాదు అని చెప్పిన తర్వాత ఫారెన్కి వెళ్ళే మన సిటిజన్స్కి ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? అండ్ ఇక్కడ నుంచి చాలామంది మైనారిటీస్ని, ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్కి ఎక్కువగా తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళని నువ్వు ఇండియన్ సిటిజన్ అని గ్యారంటీ ఏంటి అని చెప్పి అక్కడ ఎయిర్పోర్ట్స్లో ఆపేయడము లాంటివి జరుగుతాయా?
ఇలాంటి చర్చ చాలా విపరీతంగా జరుగుతోంది. దాని చుట్టూ చాలా భయాందోళనలు కూడా ఉన్నాయి. నిజానికి ఇదంతా కేంద్ర ప్రభుత్వం అనవసరంగా క్రియేట్ చేసిన కన్ఫ్యూజన్. అంత పెద్ద విషయం ఏమీ లేదు దీంట్లో. ముఖ్యంగా తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైంది కాబట్టి ఇప్పుడు ఈ పాస్పోర్ట్ చుట్టూ చాలా భయాందోళనలు ఉన్నాయి. మొన్నటి బెంగాల్ ఎలక్షన్స్ లో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా 91 లక్షల ఓట్లు తొలగిస్తే వాటిలో 27 లక్షల ఓట్లు అన్ని డాక్యుమెంట్స్ చూపించిన వాళ్ళు తొలగించారు అనే విమర్శలు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఉన్న మైనారిటీస్ లో ఎస్ఐఆర్ పేరు చెప్పి మా ఓటు ఎక్కడ తీసేస్తారేమో, మా డాక్యుమెంట్స్ లేవు అనే పేరు చెప్పి మా ఓటు తీసేస్తారేమో అనే భయాలు ఉన్నాయి. ఒక్క మైనారిటీస్ లోనే కాదు, వలస కార్మికులు కానీ పొద్దున్న లేస్తే పని చేయడం తప్ప గవర్నమెంట్ అధికారులు వస్తారేమో, వాళ్ళకి నేను నా సిటిజన్షిప్ని ప్రూవ్ చేసుకోవాలేమో, నా దగ్గర డాక్యుమెంట్స్ పెట్టుకోవాలేమో అనే స్పృహ లేని కోట్లాది మంది నిరుపేదలున్న దేశం మంది. ఈ పాస్పోర్ట్ ఇష్యూతో ఏమాత్రం సందర్భం లేదు, అయినా సరే చెప్తున్నాను. దేశంలో 3వ అతిపెద్ద డంప్ యార్డ్ అయిన జవహర్ నగర్ డంప్ యార్డ్ మీద, అక్కడుండే పరిస్థితుల మీద నేను ఒక పెద్ద గ్రౌండ్ రిపోర్ట్ చేశాను రీసెంట్గా. అక్కడ వేలాది మంది పిల్లలు స్కూల్ బయట ఉన్నారు. స్కూల్లో వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వట్లేదు. కారణం ఏంటి? ఆధార్ కార్డు లేదు, వాళ్ళకు బర్త్ సర్టిఫికేట్ లేదు, వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళినా కూడా ఇప్పుడు ఏదైనా ఒక ప్రూఫ్ అడుగుతున్నారు, దానిలో బర్త్ సర్టిఫికేట్ అడుగుతున్నారు, లేదా ఆధార్ అయినా అడుగుతున్నారు. ఆధార్ కావాలంటే బర్త్ సర్టిఫికేట్ కావాలి. బర్త్ సర్టిఫికేట్ కావాలంటే దాదాపు కొంతమంది 5,000 మినిమం ఇస్తే కానీ బర్త్ సర్టిఫికేట్ రావట్లేదు. హైదరాబాద్లో, తెలంగాణ రాజధాని హైదరాబాద్లో పరిస్థితి ఇది. మారుమూల పల్లెటూర్లలో ఎలా ఉంటాయి? ఎక్కడో బెంగాల్లో వలసదారులు వచ్చారు కాబట్టి అక్కడ ప్రతి ఒక్కరూ నిరూపించుకోవాలి, లేకపోతే అక్కడ రూల్స్ని స్ట్రిక్ట్ చేస్తే పర్లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, లేకపోతే ఇంకే తమిళనాడులో ఆర్ కర్ణాటకలో ఈ ప్రజలకి సిటిజన్షిప్ నిరూపించుకోవాలి అనే సమస్య అసలు ఎందుకు వస్తుంది? ఎందుకు నిరూపించుకోవాల్సి వచ్చినప్పుడు ఎలా నిరూపించుకోవాలి? నిజానికి కేంద్ర విదేశాంగ శాఖ తప్పుడు ప్రకటన ఏమీ చేయలేదు, లేకపోతే ఇప్పటికిప్పుడు రూల్స్ మార్చేసి పాస్పోర్ట్ ఇంకా చెల్లదు అని ఏమీ చెప్పలేదు. ఎప్పటి నుంచో పాస్పోర్ట్ అనేది ఒక ట్రావెల్ డాక్యుమెంటే, బట్ దాని మీద స్పష్టంగా రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది కాబట్టి, లోపల మన సిటిజన్షిప్ని తెలియజేసేలాగా ఇండియన్ సిటిజన్ అని ఉంటుంది కాబట్టి, మనం ఒక సిటిజన్షిప్ డాక్యుమెంట్ కింద, ఒక అథెంటిక్ ప్రూఫ్ కింద మనం పాస్పోర్ట్ని చాలా విస్తృతంగా వాడుతుంటాము. సో ఇప్పుడు కూడా పాస్పోర్ట్ చెల్లుతుంది. నోట్ దిస్ పాయింట్. ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ వెరిఫికేషన్ కోసము 13 డాక్యుమెంట్స్ని ఆమోదించింది. వాటిలో పాస్పోర్ట్ కూడా ఉంది, ఇప్పటికీ ఉంది, రేపు కూడా ఉంటుంది. అండ్ మిగిలిన డాక్యుమెంట్స్ ఏవేవి? ఎస్ఐఆర్ వెరిఫికేషన్ కోసం వచ్చినప్పుడు మనం ఏ డాక్యుమెంట్స్ చూపిస్తే మన ఓటు భద్రంగా ఉంటుంది, ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను ఆ లిస్ట్ చదువుతాను ఇప్పుడు. గవర్నమెంట్ ఐడి కార్డు, సెంట్రల్ ఆర్ స్టేట్ ఎనీ ఐడి కార్డు ఆర్ పెన్షన్ ఆర్డర్, బర్త్ సర్టిఫికేటు, పాస్పోర్టు, ఎడ్యుకేషన్ సర్టిఫికేటు, రెసిడెన్స్ సర్టిఫికేట్ బై స్టేట్ అథారిటీ, caste or tribe certificate, family register, land house allotment certificate, forest rights certificate, identity certificate issued by July 1st, 1987, parental proof, parents ekkada puttaro cheppe proof, Aadhaar card kuda consider chestaru kani ID proof ga maatrame consider chestaru, not for the citizenship ani rasaru. So paina cheppina cards lo evaina unte chaala mandi daggara birth certificate untundi and government issue chesina ID card edaina untundi, రెసిడెన్స్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇవి కూడా చాలా ఎక్కువ మంది దగ్గర ఉండొచ్చు. వీటిలో ఏదైనా లేకపోతే మాత్రం ఖచ్చితంగా సిద్ధం చేసి పెట్టుకోండి. జూన్ 24న కేంద్రం పాస్పోర్ట్ ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే సిటిజన్షిప్ ప్రూఫ్ కాదు అని చెప్పి ప్రత్యేకంగా మెన్షన్ చేసి ఈ వివాదం క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా? రేపు పొద్దున ఎవరైనా సరే వాళ్ళ సిటిజన్షిప్ ప్రూఫ్ కింద సింపుల్గా తీసి పాస్పోర్ట్ చూపిస్తే చాలామంది అధికారులు ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ మాత్రం ప్రకటించింది 13 డాక్యుమెంట్స్లో భాగంగా పాస్పోర్ట్ను కూడా ప్రకటించింది. కానీ ఇప్పుడు పాస్పోర్ట్ సిటిజన్షిప్ డాక్యుమెంట్గా చెల్లదు అనే చర్చ విపరీతంగా జరిగింది కదా. అలా ఒక్కసారిగా అన్అఫీషియల్గా పాస్పోర్ట్ చెల్లకుండా పోతుంది ఇంక నుంచి. దీనివల్ల అమాయకులు లక్షలు కోట్ల రూపాయల్లో లంచాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉద్యోగాల కోసమో ఏదైనా గవర్నమెంట్ పథకాల కోసమో అప్లై చేసుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ ఒకవేళ ఉంటే అది చెల్లకుండా పోయే ఛాన్స్ ఉంటుంది. ఈ ప్రాబ్లం పోవాలి అంటే మళ్ళీ ఇంతే పెద్ద స్థాయిలో ఈ సమస్య క్రియేట్ చేయకుండా ఉండాలి. క్రియేట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ కూడా చూపించాలి. మన దేశంలో పౌరసత్వం పొందాలి అంటే అసలు ఏం చెప్తోంది చట్టం అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. మన దేశంలో పౌరసత్వం పొందాలి అన్న ఉన్న పౌరసత్వాన్ని, సిటిజన్షిప్ని తీసేయాలి అన్న సిటిజన్షిప్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. ఒక వ్యక్తి ఈ దేశ పౌరుడా కాదా అని చెప్పి డిక్లేర్ చేయాలి అంటే అతని బర్త్ సర్టిఫికేట్, అతని పేరెంట్స్ పౌరసత్వము ప్రధానమైన ఆధారాలు. భారత పౌరసత్వ చట్టాల ప్రకారం 1950 జనవరి 26 నుంచి 1987 జూలై 1వ తేదీ మధ్య భారతదేశంలో పుడితే చాలు వాళ్ళు
ఎలాంటి ఆధారం చూపించకపోయినా సరే వాళ్ళు భారతీయ పౌరులే అవుతారు. 1987 జూలై 1 నుంచి 2004 డిసెంబర్ 3 మధ్య ఈ దేశంలో పుట్టిన వాళ్ళు మాత్రము వాళ్ళ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు భారతీయ పౌరులై ఉండాలి అని చెప్పి ఖచ్చితంగా నిరూపించుకోవాలి. అంటే వాళ్ళ తల్లిదండ్రుల డాక్యుమెంట్లు సబ్మిట్ చేయడం ద్వారా వీళ్ళు ఇండియన్ సిటిజన్ అని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు. అట్లా సబ్మిట్ చేసినప్పుడు ఒక్క పేరెంట్ ఇక్కడే పుట్టిన భారతీయులై ఉంటే సరిపోతుంది. 2004 డిసెంబర్ 3 తర్వాత పుట్టిన ప్రతి ఒక్కరికి వేరే రూల్ వర్తిస్తుంది. ఆ వేరే రూల్ ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరూ భారతీయ పౌరులై ఉండాలి ఖచ్చితంగా. ఒకరు ఇండియన్ అయి ఉండి ఇంకో ఫారినర్ అయి ఉండొచ్చు, కానీ ఆ ఇంకో ఫారినర్ అక్రమ వలసదారు అయి ఉండకూడదు. అక్రమ వలసదారు కనుక అయితే ఆ పిల్లలకు భారతీయ పౌరసత్వం వర్తించదు. ఫారినర్స్కి ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వరా అంటే ఇస్తారు. ప్రత్యేకంగా రిజిస్టర్ చేసుకోవాలి. వాళ్ళు 7 నుంచి 12 ఏళ్ళు ఇక్కడ ఉండి అప్పుడు అప్లై చేసుకొని తీసుకోవాలి. న్యాచురల్గా అండ్ రిజిస్టర్ చేసుకోవడం, ఈ 2 పద్ధతుల్లో వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుంది. అయితే 2019లో సిఏఏ తీసుకొని రావడం ద్వారా ఈ మొత్తం సిటిజన్షిప్నే ఒక వివాదాస్పదంగా మార్చింది. అక్కడి నుంచి మొదలైంది ఈ సమస్య అంతా కూడా. సో దాని ప్రకారం ఏంటి, ఎందుకు తీసుకొని వచ్చింది? పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాల్లో హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులు అంటే ముఖ్యంగా నాన్ ముస్లిమ్స్, ఆ నాన్ ముస్లిమ్స్ మన దేశానికి రావాలి అంటే వాళ్ళకి వీలు కల్పిస్తూ ఆల్రెడీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడానికి వీలుగా ఈ సిఏఏ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చింది. వాళ్ళు 6 ఏళ్లలో చాలా తేలిక ఇండియన్ సిటిజన్స్ అయిపోవచ్చు అనమాట. 3 देश अफगानिस्तान, पाकिस्तान और बांग्लादेश से हिंदू, सिख, बौद्ध, क्रिश्चियन और पारसी जो जैन और पारसी शरणार्थी आए हैं, इनको उनका अधिकार देने का कानून है, नागरिकता देने का कानून है, जिससे इनके जीवन की वेदनाओं को हम कम कर पाए. ముఖ్యంగా దీన్ని తీసుకొని వచ్చిన ఉద్దేశం ఏంటంటే బెంగాల్లో ఈ బంగ్లాదేశీ వలసదారులు ముఖ్యంగా ముస్లిమ్స్ ఎక్కువగా వచ్చి ఇక్కడ ఉంటున్నారు కాబట్టి వాళ్ళని పంపించడానికి సిఏఏ తీసుకొని వచ్చారు. ఇది పక్కన పెడితే ఇప్పటికీ మనం భారతీయ పౌరసత్వాన్ని రుజువు చేసుకోవాలి అంటే 1 సింగిల్ డాక్యుమెంట్ తో ప్రూవ్ చేసుకోలేము. వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి కానీ లేకపోతే ఈ సిఏఏ ప్రక్రియ ద్వారా చాలా మందికి ఇక్కడ వాళ్ళు ఉండొచ్చు అని గుర్తించి సిటిజన్షిప్ పత్రం ఇస్తారు, లేకపోతే మనం అప్లై చేసుకున్నప్పుడు సిటిజన్షిప్ పత్రం ఇస్తారు కదా, వాళ్ళ పరిస్థితే చాలా తేలిగ్గా ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి వాళ్ళు ఆ ఒక్క డాక్యుమెంట్ చూపిస్తే వాళ్ళు సిటిజన్ అని చెప్పి అర్థమవుతుంది. కానీ మిగతా పౌరులు ఇది సిటిజన్ అని చెప్పి చూపించడానికి ఏదీ లేదు. సో అట్లా ఏకైక ప్రూఫ్గా అందరూ పాస్పోర్ట్ని చూపించేవాళ్ళు. ఇప్పుడు ఆ పాస్పోర్ట్ని చెల్లదు అంటున్నారు కాబట్టి ఇప్పుడు కేంద్రం ఒక పెద్ద వివాదాన్ని క్రియేట్ చేసి పెట్టింది అని చెప్పి చెప్పాలి. దీనికి పరిష్కారం ఏంటి అంటే సిటిజన్షిప్ పత్రంగా పాస్పోర్ట్ చెల్లుతుంది అని చెప్పి చెప్పడం. మరి దొంగ పాస్పోర్ట్లు తీసుకొని సిటిజన్షిప్ పత్రంగా చూపిస్తారు కదా అంటే అప్పుడు ఆ దొంగ పాస్పోర్ట్లు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం నియంత్రించాలి. కానీ మొత్తం జనాన్ని ఇబ్బంది పెట్టేలాగా దీన్ని సిటిజన్షిప్ పత్రం కింద చెల్లదు అని చెప్పి చెప్పడం అనేది ఇక్కడ చాలా పెద్ద వివాదం క్రియేట్ చేస్తుంది. దాన్ని తప్పుపట్టాలి. సో మీరేమంటారు? మొత్తం అందరికీ ఒక సిటిజన్షిప్ పత్రాన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం ఉందా ఏమైనా? ఒకవేళ ఇష్యూ చేసినా కూడా మళ్ళీ ఇంకొక ఎస్ఐఆర్ ప్రక్రియలాగా అక్కడ సరైన డాక్యుమెంట్స్ ఉన్నా కూడా చాలామందికి మాకు ఇవ్వలేదు అని చెప్పి అక్కడ కూడా వివక్ష చూపించే అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే ఇప్పుడు ఏరుతున్నారు కదా ఎవరు మా ఓటర్లు ఎవరు మా ఓటర్లు కాదు అని చెప్పి. ఇది కేంద్రం క్రియేట్ చేసిన ఒక ఆర్టిఫిషియల్ సమస్య. ఎందుకు క్రియేట్ చేసింది అనేది మోదీ గారికో కేంద్ర ప్రభుత్వానికో తెలియాలి. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్.